పిల్లలు పేదోళ్ళ పక్కన ఓనర్ ఉన్నాడన్న. ఓనర్ ఉన్నాడు. పోయిన నెల నా కిటమ్మ దగ్గర 25,000 తీసుకున్నాడు. ప్రతి నెల జీతం కిరాయి తీసుకున్నాడు. ఒక్కసారి మాకు చెప్తే ఓనర్ ఇక్కడే కూర్చున్నాడన్న. మా అడ్వాన్స్ మాకు ఇస్తామే వెళ్ళిపోతుండే. మేము కబ్జాదారం కాదన్నా అన్న. ఏలే అన్న ఇప్పుడు ఓపెన్ ఉండే అన్న. పోలీసు వాళ్ళు వచ్చి పని చేయమన్నారు. సరే అన్న పని చేస్తా అని చెప్పినాం. మాకు 1 గంట టైం ఇస్తే అన్న 5 లక్షలు తప్ప అన్న. నా భార్య బంగారం పెట్టి తీసుకొచ్చిన ఆ డబ్బాలో తీసుకుంటుండే రోడ్డు మీద పెట్టుకుంటుండే. ఆ డబ్బా తీసాక టైం ఇవ్వలేరన్న. ఎట్లా చెప్పు సమయం ఇవ్వలేదన్న. మా డబ్బాలో వాటర్ బాటిల్ తీసుకున్నారు. హైదరాబాద్ తీసుకున్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్నారు. మాకు 1 గంట ముందు చెప్తున్నా మేము తీసేసుకుంటుండే. మాకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినారు. ఇట్లా తీసేసినారు. పక్కన ఉన్నారన్న. అది గిట్ట వెళ్ళారంతే. మళ్ళీ అది గిట్ట కొట్టండి. లేకపోతే నా 5 లక్షలు నాకు ఇప్పిండి అన్న. నాకు నా 5 లక్షలు నాకు ఇప్పిండి. కాదన్న. మా బాధ్యత మా దగ్గర రెంటల్ అగ్రిమెంట్ ఉంది 1 yearది. పెట్టి 9 నెలలు అవుతుందన్న. ఒక్క సంవత్సరం గిట్ట అయితే లేదు. నోటీస్ ఏమి వేయలేదన్న. నోటీస్ ఏమి వేయలేదు. ఉన్నవారే గుల్లెట్కి నడుస్తాను. మేము డబ్బా తీసుకుంటామన్నాము. 10 లక్షలు పోయిందన్న. ఇప్పుడు 10 లక్షలు పోయింది. వీళ్ళకి దోష అన్న. వీళ్ళు 5 లక్షల దాకా పోయింది. సామాన్ పోయింది. మాకు భూమితో ఇంట్రెస్ట్ లేదన్న. మాకు భూమి అవసరం లేదన్న. మాకు రెంటల్ అగ్రిమెంట్ 10 లక్షలు రాసింది. ఇప్పుడు ఎవరు ఓనర్ రెంటల్ అగ్రిమెంట్. ఓనర్ పక్కనే ఉన్నాడు. మాకు సమయం ఇస్తే మేము డబ్బానా తీసుకుంటుండే అన్న. కొంచెం ఒక ½ an hour టైం ఇచ్చినా మేము డబ్బా తీసుకుంటున్నా. 10 లక్షలు రాసింది. ఇప్పుడు ఎవరు ఇస్తా చెప్పాలన్నా. మా భార్య బంగారం పెట్టి తీసుకొచ్చి పెట్టిన అన్నది. ఇంతకిట కనికరం లేదు ఈ గవర్నమెంట్ మీద, ఈ పోలీసుల మీద, ఈ హైడ్రా మీద. ఉన్నోళ్ళ మీద ఉన్నోళ్ళు కూల పెట్టుకోలేనా. మాకు అవసరమే లేదు. చెప్పలేరన్నా. మేము చెప్తే తీసుకుంటాం కదన్నా. మాకు అవసరం ఏముందన్నా. మేము చెప్తే తీసేసుకుంటాం కదా డబ్బా. ఇక్కడ అందరు వచ్చి కూర్చొని టిఫిన్ చేశారు. 15 లక్షలు తీసేస్తున్నారు. బాబు మీది కూడా ఉంది తీసేయమంటే మేము తీసేస్తుండే. ఇప్పుడు 8 లక్షల సామాన్ దాంట్లో పోయింది. డబ్బా పోయింది. 8 లక్షల సామాన్ పోయింది. మళ్ళీ రెంట్ పోయింది. అడ్వాన్స్ పోయింది. అంతా పోయింది. ఎవరు సార్ దీనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లోపలికి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఓనర్. ఏమంటలేడు. లోపలికి వెళ్ళిపోయింది. మా దగ్గర అగ్రిమెంట్ ఉంది. మేము కబ్జా మీద కూర్చోలేము. మాకు తెలియదు. మేము బిజినెస్ డబ్బా బిజినెస్ అన్న. 10 లక్షల డబ్బా పోయిందన్న. మేము చెప్తే తీసుకుంటుండే కదా. మేము తీసేస్తున్నాం. చెవులే ఉంటాయి కదా. ఆ చెవులే తీసుకొచ్చి ఇక్కడ అడ్వాన్స్ పే చేసిన. क्या बोलते थे कुछ नहीं है सर. मरना और कुछ नहीं है. ये सरकार से मरना हम लोग कुछ नहीं है. गवर्नमेंट से कैसे काम करते हैं क्या? हम लोग टैक्स भरने वाले लोग टैक्स भर के एक काम करते क्या? टैक्स भरने के बाद हम लोग कैसे काम करते हैं क्या? गवर्नमेंट ऐसा है. गवर्नमेंट क्या गवर्नमेंट है ऐसा? पब्लिक के लिए पब्लिक को गवर्नमेंट बना के भेजा है तो ऐसा करते हैं क्या? कम से कम पब्लिक क्या भाई सुनना बात. अरे FTL है तो ठीक है भाई, हम मान रहे हैं ठीक है कोई बात नहीं है. तो तुम FTL रख लो. हमको खाली टाइम दो. हमारा मटेरियल निकालने का टाइम दो बोले. वो भी टाइम नहीं दे रहा. हम लोग रिक्वेस्ट कर रहे हैं 2 घंटे टाइम दो. सामान निकालने के रुको बोल के बोल रहे रुक रहे. वो बीड़ी खड़ा तो सामान निकाल देते बोल रहे तो भी नहीं सुन रहे. हमारा सामान निकाल दो. आप बांधा पर काम कर लो. हमारा सामान तो निकाल दो. हम लोग उसके बाद जीने वाले सामान निकालने पर क्या प्रॉब्लम है सर? हमारे सामान निकले टाइम तो इंस्पेक्टर साहब कभी साहब उधर है कभी उधर है उधर घुमा रहे. कोई रिस्पॉन्स नहीं दे रहे यहाँ पे. किसे बात कर रहे कोई भी नहीं बोल रहा हमारे को. తప్పు కదా. ఓవర్సీని కుల డిమాండ్ చేయాలి దమ్ము లేదు. అది మొత్తం FTL లో ఉంది. ఇక్కడ FTL మురికిగుంట ఎన్టీ రామారావు గారు ఆ పిల్లలే చెప్పారు. ఇది మురికిగుంట, ఇది పని లేదు, తాగే నీళ్ళ సోర్స్ కాదు, ఇది మీరు కూల్చేసి బస్ అయిపోయామన్నారు. అప్పుడు చిన్న చిన్న రోడ్లు బస్సులు రావు సార్ అని చెప్తే వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. ఇది మా గరీబ్ వాళ్ళ కాదు. FTL ఉంది, LRS ఉంది, అన్ని ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసర్ ఎవరు ఇచ్చారో పర్మిషన్ వాళ్ళకి సస్పెండ్ చేయండి, వాళ్ళకి జైలు వేయండి. కోట్ల రూపాయలు మాత్రం మామూలు చేసుకుంటూ అది చేస్తారు. ఏంటండి ఈ దౌర్జన్యం? ఈ కాంగ్రెస్ దౌర్జన్యం ఏంటి? హైడ్రా 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 అని లేనిపోతే హైడ్రా పెడతారా? ఆ మురికి నీళ్ళు తీసారి హైడ్రా చెప్తారా? అక్కడ 10 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది. వాళ్ళకి ఏమంటలేరు ఓట్ల కోసం. చిన్న చిన్న ఇల్లు కబ్జా చేసినది. ఇక్కడ చెప్పి మాకు చేస్తున్నారు. ఇది మాది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్. సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్ ఇది. అది నమ్మకం తీసుకున్నాం. ఇప్పుడు 1994 లో తీసుకున్నాం మేము.
ఆ ఓవైసీ తీయడానికి చేతనే తెలియదు వీళ్ళకి మా చుట్టూ దొరికింది ఎక్కడ ఇవ్వలేదు టైం ఇవ్వలేదు నాకు టైం ఇస్తే మేమెందుకు పెట్టుకుంటామండి చెప్పండి టైం ఇస్తే కోట్ల రూపాయల సామాన్ ఉంది ఇదంట కోట్ల రూపాయల సామాన్ ఆయన ఇదే టెనెంట్ ఓనర్ కూడా కాదు ఇస్తే ఓనర్ ఉన్నది ఆ బిల్డింగ్ పోతుంది కదా ఓనర్ ఆ బిల్డింగ్ పోతుంది కదా ఓనర్ది ఆయనదే అది ఆ సెట్లు కూడా ఆయనే ఆ ఓసీనే తీయడానికి అయితే శాతం అయితే లేదు మా గరీబల్లో తీసుకొచ్చి హైడ్రా 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 అని మొత్తం మూస్తున్నారు వీళ్ళు మనకు బాత్రూమ్ లేదు ఏది లేదు నీళ్లు లేదు ఏది లేదు మేము అడుకొని చిప్ప తీసుకొని అడుకొని తినేటోళ్ళం మేము వాడ ఈడ అడుకొచ్చి నీళ్లు పట్టుకుంటున్నాం మేము మాకేం లేదు అయినా ఉడిచే కిరాయ 3000 తీసుకుంటున్నాడు కరెంట్ బిల్లు ఉడిచే కిరాయ 3000 తీసుకుంటున్నాడు కట్టుకున్న ఓనరు 3000 తీసుకుంటున్నాడు మాకు దీంట్లో ఏమున్నది చెప్పండి మీరు సడన్ గా వచ్చి మీరు కూలా కొడితే మేము ఎట్లా బతకాలి మేము ఏడికి పోవాలి ఈ వానాకాలం రోజు మేము ఏడికి పోవాలి మీరే చెప్పండి మేము ఏడికి పోవాలి మేము మా భార్యలు పిల్లలు మేము తీసుకొని ఏడికి పోవాలి మీరు సడన్ గా అట్లా కూలా కొడితే మీరు ఏడికి పోవాలి చెప్పలేరు అసలే చెప్పలేరు మాకు ఏమీ చెప్పలేరు ఇన్కమ్ కూడా చేయలేరు మాకు మేము ఎక్కడ పోవాలి ఎక్కడ బతకాలి మేము మీరే చెప్పండి మేము ఎక్కడికి పోవాలి ఏడ బతకాలి మీరే చెప్పండి చెప్పలేరు అసలు చెప్పలేరు మాకు అసలే చెప్పలేరు మాకు ఏది చెప్పలేరు మాకు ఒక రోజు ముందు చెప్తే మేము ఏంటన్నా జగనాన్ని చూసుకుంటాం మేము ఏంటన్నా చూసుకుంటేటోళ్ళం కదా మాకు చెప్తే మీరు సడన్ గా వచ్చి మీరు ఖాళీ చేయండి అంటే మేము ఎక్కడికి పోవాలి మానలు పడుతున్నాయి ఎక్కడికి పోవాలి మేము సావాలన్నా చెల్లరబడే చచ్చిపోతాం మరి చూస్తా ఉండండి మరి మీరు చచ్చిపోతాం చూస్తా ఉండండి మరి ఏడికి పోవాలి మేము ఎక్కడికి పోవాలి మీరు సడన్ గా వచ్చి కూల కొడతామంటే ఎక్కడికి పోవాలి మేము అమ్మా ఇల్లు ఇస్తామంటున్నారు కదా ఇల్లు ఇస్తే సరిపోతుంది మాకు చాలు అంతే చాలమ్మా అంతే చాలు మాది మా ఊరి అయినది కానీ అంత సడన్ గా చేయవద్దు మాకు మేము ఏడుకోవాలి ఇప్పుడు సాయంత్రం బాణం పడుతుంది ఏడ పండుకోవాలి మానం పడితే ఏడ పండుకోవాలి నువ్వు చేసింది మంచి పరిస్థితే కానీ ఒక 5 రోజులు 6 రోజులు మేమా మొత్తం కలిసి మొత్తం 150 మంది దాకా ఉంటాం సార్ ఇంకో ఈయన సార్ ముంగలు కనిపిస్తలేవా గుడిసెలు సార్ మాది రేవంత్ రెడ్డి ఊరే ఆయన కోడంగల్ మాది పరిగి నెలకు 3000 సార్ పడుతున్నాం మేము పుట్టి జాగాకే మళ్ళీ బాత్రూమ్ లేదు నీళ్లు లేవు మాకు ఏది లేదు కానీ జాగా గురించే చాలా మంచి పని చేసి కూల కొట్టింది చాలా మంచిది కానీ ఒక 5 రోజులు ముందుగా చెప్పింటే చాలా మంచిగా ఒక 5 రోజులు ముందుగా చెప్పింటే చాలా మంచిగా ఉండే మేము జాగా చూసుకునేటోళ్ళం కదా చెప్పింటే మాకు చూసుకునేటోళ్ళం మేము మీరు సడన్ గా అట్లా వచ్చి కూల కొడితే ఏడికి పోవాలి మేము వారాల ఎక్కడికి పోవాలి సార్ మేము మీరు ఎక్కడ పోవాలి ఎక్కడ బతకాలి ఈ వానాల చెప్పండి మీరే మేము ఎక్కడ పోవాలి ఎక్కడ బతకాలి సార్ మీరే చెప్పండి మేము ఏడికి పోవాలి మీరు సడన్ గా వచ్చి ఇట్లా కూల కొడితే మేము ఏడికి పోవాలి రేవంత్ రెడ్డి మా ఊరే రేవంత్ రెడ్డి దగ్గుబాటి శ్రీనివాస్ ఇప్పుడు హైడ్రా అనేది చాలా బాగుంది కాకపోతే ఈ రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఫస్టే స్టార్టింగ్ చేసేటప్పుడే కొడితే లంచాలు తిని డబ్బులు తిని ఇదంతా దీనికి కారణమవుతున్నారు కాబట్టి ఫస్ట్ అధికారులను దండించాలి వాళ్ళ మీద వదలాలి హైడ్రా అనేది ఇప్పుడు రోడ్ల మీద స్టార్టింగ్ చేసినారు ఆ స్టార్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అది కూలగొట్టాలి ఆ కూలగొట్టకుండా అంత స్ట్రక్చర్ మొత్తం రెడీ అయిన తర్వాత వచ్చి అప్పుడు కూలగొట్టడానికి వస్తారు ఇప్పుడు ఇక్కడ చూడండి కడుతున్నారు స్టార్టింగ్ లోనే కూలగొడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి ఫస్ట్ ఎవరైతే డిపార్ట్మెంట్లు ఉన్నారో వాళ్ళను స్ట్రిక్ట్ చేయాలా వాళ్ళ మీద నిఘా పెట్టాలా వాళ్ళ మీద హైడ్రా వదలాలి అంటే హైడ్రా సెక్షన్ అనేది ఏర్పాటు చేయాలి కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది ఆలోచన చేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాం నోటీస్ లేదు రోజు కూడా ఓపెన్ ఉంటాయి నోటీస్ ఇచ్చిన మన దగ్గర రావాలి కదా మీరు లోపల కూర్చున్నాడు అక్కడ నోటీస్ ఎవరికి ఇచ్చిన నోటీస్ ఎవరికి నోటీస్ చేయలేదు ఎవరికి